యూపీ ఉన్న ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ అటవీ హక్కుల చట్ట రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. అసలు ఈ అటవీ హక్కుల చట్టం అనేది ఈ రోజు అసలు దాన్ని ఉనికి ఉందంటారా? హక్కుల చట్టం ఒక చారిత్రక నేపథ్యంలో చట్టంగా మారింది. అది ఈ అడవిలో ఉంటున్నటువంటి తెగలు, ఇతర ప్రజలు వాళ్ళు ఈ అటవీ భూమి మీద బ్రతుకుతున్నారు. చాలా ఈవెన్ ప్రీ బ్రిటిష్ టైం నుంచి వాళ్ళు అడవులను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ లైవ్లీహుడ్ కోసం. అయితే వాళ్ళ హక్కులు గుర్తించబడాల. ఆ గుర్తింపు అనేది ఈ చట్టం ద్వారా అప్పుడున్నటువంటి పొలిటికల్ కాంబినేషన్లో లెఫ్ట్ యొక్క మద్దతు మీద ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఉండేటువంటి కామన్ మినిమం ప్రోగ్రాంలో దీన్ని ఇమర్చడం ద్వారా అది చట్టం వచ్చింది. చట్టం మంచి ఉద్దేశంతో చేయబడింది. సాంప్రదాయకంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి హక్కుని చట్టబద్ధం చేయడం అనేటువంటిది అదే ఆ చట్టంలో కూడా ట్రెడిషనల్ ట్రైబల్ రైట్స్ అని చెప్పేసి ఒకటి డిఫైన్ చేసి దాన్ని ఈ రోజున చట్టం కూడా దాన్ని ఆమోదిస్తుంది. వాళ్ళకి హక్కు ఉంది, పట్టా పొందే హక్కు ఉంది దీని మీద అనేటువంటిది వచ్చిందండి. దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే చట్టం వచ్చిన తర్వాతనే తమిళనాడు రాష్ట్రాల్లో వెంటనే కోర్టుకు వెళ్ళారు. సో అది అమలు అప్పుడే దీంట్లో పడింది. ఎక్కడైతే ఉద్యమాల ఒత్తిడి ఉందో ఆ రాష్ట్రాల్లో అమలుకి కొద్దిగా ప్రయత్నం జరిగింది. అట్లాంటి రాష్ట్రాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఈ ప్రయత్నం పూర్తిగా ఫలప్రదం కాల. ఎందుకు కాలేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి చిత్తశుద్ధి శంకించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఇది ఒక భూమి సమస్య, హక్కుల సమస్య. అందువలన ఇతర రెవెన్యూ భూముల మీద ఎట్లాంటి డ్రాగాన్ అయితే ఉందో ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సవరణ ఎందుకు తెస్తున్నారంటే ఇప్పుడు కార్పొరేట్లు స్థూలంగా అన్ని రకాల భూముల్ని అది స్వాయత్తం చేసుకుంటాం. సో ఆ గ్రామసభ తీర్మానం లేకుండా ఈ అటవీ భూముల్ని కార్పొరేట్ కంపెనీలు చేసుకోవడం అసాధ్యం అవుతుంది. కాబట్టి మోడీ గారు సవరణ దీనికి ప్రతిపాదించారు. గ్రామ సభతో సంబంధం లేకుండానే వాళ్ళు ఆ భూముల్ని ఫర్ సేక్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషను, మైనింగు, టూరిజము అనేటువంటి పేర్లతో ఈ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం ఆ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చింది. అంటే మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని భూస్థాపితం చేసిందని భావించవచ్చా? పూర్తిగా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో నక్సలైట్ల ఏరియాస్ పై చేసే దాడులు ఈ ఆదివాసీలు బయటికి ఎంతో కుట్రలో భాగం అంటారా? వాళ్ళు అక్కడ మైనింగ్ మీద పెద్ద పోరాటాలు జరిగినాయండి అక్కడ గతంలోనే. అప్పుడు ఈ చట్టం వలన కొన్ని భాగాల్లో ప్రభుత్వం తను అనుకున్నది నెరవేర్చలేకపోయింది. అందువలన ఇది దాంట్లో భాగంగానే భావించాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.